సర్వేని ముందుంచడం జరుగుతోంది. నేరుగా ఇక్కడి నుంచి నల్గొండ వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. నల్గొండకు వెళ్ళిపోదాం. నల్గొండలో అక్కడ పరిస్థితి ఏంటి, నల్గొండలో పరిస్థితి ఏంటనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. నల్గొండ కార్పొరేషన్ మొత్తం 48 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 30 నుంచి 32 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది అంటూ కూడా RTV సర్వేలో తేలింది. ఇక బీఆర్ఎస్ 8 నుంచి 10 స్థానాలని, బీజేపీ 0 నుంచి 4 స్థానాలని, MIM 0 నుంచి 2 స్థానాలని, ఇతరులు 0 అంటే ఇతరులు ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోకపోవచ్చు ఇక్కడ. బట్ క్లీన్ స్వీప్ ఇంకా చెప్పాలంటే దాదాపుగా మార్జిన్ చూసుకుంటే హార్డ్లీ 24-25 అనుకోవచ్చు. అక్కడ 25కి చాలా చాలా దూరంలో ఉంది కాంగ్రెస్, అంటే మేయర్ పీఠానికి కైవసం చేసుకునే విధంగా. కాంగ్రెస్ కి చాలా క్లియర్ మెజారిటీ సచిన్. మొత్తం 48 డివిజన్లు ఉంటే మనం మ్యాజిక్ ఫిగర్ 25కు చూస్తే కాంగ్రెస్ చాలా స్పష్టంగా లో లెవెల్లో కూడా 30 సీట్లు రాబోతున్నాయి. 30 నుంచి 32 కాంగ్రెస్ వస్తే ఖచ్చితంగా స్పష్టమైన మెజారిటీతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ చూస్తే 8 నుంచి 10 సీట్లు మాత్రమే. గతంలో కూడా ఇది మున్సిపాలిటీగా ఉండేది, ఫస్ట్ టైం ఇది కార్పొరేషన్ అయింది. ఈ బీఆర్ఎస్ బలం సగానికి సగం పడిపోయింది. అయితే ఇక్కడ నల్గొండ అనేది ఎప్పుడు కూడా కాంగ్రెస్కి కంచుకోటగానే ఉంది. లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక సూర్యాపేట, ఒక జగదీష్ రెడ్డి తప్ప మిగతా అందరూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచారు. అక్కడ నల్గొండ నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. తర్వాత అదే జిల్లాకు చెందిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్కి ఒక కంచుకోటగా చెప్పుకోవాలి. అదే రిజల్ట్ ఇక్కడ మనకు ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది సచిన్. ఆల్రైట్, ఒక్కసారి గ్రౌండ్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, నల్గొండలో క్లియర్ మెజారిటీ అనేది ఇటు కాంగ్రెస్కి కనిపిస్తోంది. 30 నుంచి 32 స్థానాలు దక్కచ్చని చెప్పి అక్కడ జనాల నుంచి వినిపిస్తున్న మాట. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ గురించి మాట్లాడుకునే క్రమంలో ఏంటి కీ ఫ్యాక్టర్స్, ఏంటి బలాబలాలు ఏంటి కాంగ్రెస్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో, అండ్ బలహీనతలకు సంబంధించి మాట్లాడుకున్న మిగిలిన పార్టీలు అండ్ అలాగే అలాంగ్ విత్ కాంగ్రెస్? ఎగ్జాక్ట్లీ మొన్న సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే నల్గొండ జిల్లాలోనే స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉంది సర్పంచ్లకు సంబంధించి. కాంగ్రెస్ కాస్త ముందు వరుసలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఈసారి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో మొత్తం అక్కడ నల్గొండ కార్పొరేషన్ అయింది. ఒక నగరేకల్ ఇంకా జూన్ 2 వరకు దాని టైం పీరియడ్ ఉంది కాబట్టి ఇప్పుడు జరగట్లేదు. ఇప్పుడు మొత్తం జరుగుతున్నటువంటి వాటిలో చిట్యాల, చౌటుప్పల్, చండూరు, ఆలియా, నందికొండ, దేవరకొండ, మిర్యాలగూడ, తర్వాత సూర్యాపేట, తిరుమలగిరి, నేరేడుచెర్ల, హుజూర్ నగర్, కోదాడ, భువనగిరి, ఆలేరు, గుట్ట, పోచంపల్లి, మోత్కూరు. సో వీటికి సంబంధించిన విషయంలో బలాలకు విషయానికి వస్తే అధికార పార్టీ అక్కడ 2 మంత్రులు ఉన్నారు. ఒక్క ఎమ్మెల్యే మినహాయిస్తే ఎమ్మెల్యేలంతా కాంగ్రెసే, ఎంపీలంతా కాంగ్రెసే. కాస్త బలంగా ఉంది అక్కడ. కాస్త పట్టున్నటువంటి జిల్లా మొత్తం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సుడిగాలి పర్యటన చేసిరు, నాయకులను సమీక్ష చేసిరు, కొత్త DCC ప్రెసిడెంట్లను సమన్వయం చేసుకుంటూ ముందుకు పోయే ప్రయత్నం చేసిరు. అసలు మొత్తంలో మంచినీరు సదుపాయాల విషయంలో కావచ్చు, ఇంకా ఇతరత్ర విషయాల్లో విపరీతమైనటువంటి హామీలు ఇచ్చారు, విపరీతమైనటువంటి శంకుస్థాపనలు చేసిరు. సో మేము వస్తే ఇంకా 3 ఏళ్ళు మేమే ఉంటాం, ఖచ్చితంగా గెలిచేది మమ్మల్ని గెలిపిస్తేనే ప్రజలకు అందుబాటులో ఉంటాం అన్ని రకాలుగా అభివృద్ధి విషయంలో అనేటువంటి స్టేట్మెంట్ అధికార పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ కూడా ఇక్కడ ఎఫర్ట్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఈరోజు అధికారంలో లేనటువంటి నైరాశ్యత బీఆర్ఎస్లో కనిపిస్తూ ఉంది. పైచై కాంగ్రెస్ కనిపిస్తున్నప్పటికి కూడా, అంటే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ నుంచి, మా గ్రౌండ్లో ప్రజల నుంచి మద్దతు ఉంది, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, గతంలో చేసిన మంచి పనులు, అభివృద్ధి పనులు మాకు ప్లస్ అవుతాయి అని చెప్తా ఉంటే, కాంగ్రెస్ గతంలో వాళ్ళు చేసింది ఏం లేదు, ఇప్పుడు చేయాల్సింది కాంగ్రెస్ అని వీళ్ళు చెప్తా ఉంటే, ఇక బీజేపీ కూడా ఈ ట్రయాంగిల్ ఫైట్లో వాళ్ళు కూడా గుసాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఇన్సెట్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నల్గొండ జిల్లాలో బీజేపీని కూడా తీయడానికి అంత ఈజీ లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం వీళ్ళ ఓట్ షేర్ తోటి బీజేపీ ఎంత ఓట్ షేర్ తీసుకుంటుందో అది ఇద్దరిపైన ప్రభావం పడే అవకాశం ఉంది. సోషల్ మీడియా ప్రభావం, కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి సానుకూలత, మొత్తంగా యువ ఓటర్లు, కొత్త ఓటర్లు, యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. బీజేపీ మెజారిటీ షేర్ తీసుకోకపోవచ్చు, కానీ మేజర్గా ముందుకు వెళ్దామనుకున్నటువంటి వాళ్ళలో కొంత ఓట్ షేర్ని కట్ చేయడంతో ఇద్దరిపైన ప్రభావం పడే అవకాశం ఉంది. మరి అది బీఆర్ఎస్ పైన పడుతుందా, కాంగ్రెస్ పైన పడుతుందా అనేటువంటి చర్చ ఉంది. ప్రస్తుతానికి మాత్రం కాంగ్రెస్ ముందు వరుసలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే బీఆర్ఎస్ నుంచి చకిలం శ్రీనివాసరావు కొడుకు అనిల్ కుమార్ని నిలబెట్టారు అక్కడ అభ్యర్థిగా. కాస్త
ముందు వరుసలో పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాకపోతే ఎంత సానుకూలత ఉంటుంది గ్రౌండ్లో అనేటువంటిది చర్చ కొనసాగుతూ ఉంది. దీంట్లో కాంగ్రెస్ కాస్త మెజారిటీ షేర్ తీసుకునే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మొన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ కావచ్చు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పైచేయింది ఉమ్మడి నల్గొండ జిల్లాలో. మిగతా జిల్లాలతో కంపేర్ చేస్తే సర్పంచ్లో కూడా వీళ్ళే పైచేయి సాధించారు. కాబట్టి ఈసారి కూడా మొత్తం మావే అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే చిట్యాల, చౌటుప్పల్, చండూర్, ఆలియా, నందికొండ, దేవరకొండ, మిర్యాలగూడ ఈ 6కి 6 క్లీన్ స్వీప్ చేయబోతా ఉన్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మిగతా ప్రాంతాల్లో సూర్యాపేటకు సంబంధించినటువంటి జిల్లా కనుక చూస్తే దాంట్లో తిరుమలగిరి, నేరేడుచెర్ల, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట్. సో దీంట్లో కూడా జగదీశ్వర్ రెడ్డి ఎఫర్ట్ పెడతా ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మొన్ననే ఆయన బొటాబొటిన బయటపడ్డటువంటి సిచ్యువేషన్ కాంగ్రెసే పైచేయి సాధిస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. మొత్తం జిల్లాను క్లీన్ స్వీప్ చేస్తాం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో ఒక కాంగ్రెస్ కనపడతా ఉంది. అధికార పార్టీ మళ్ళీ ఇప్పుడు పోల్ మేనేజ్మెంటు, ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉంటాం అనేటువంటి అనేక హామీలు గిప్పించినటువంటి పరిస్థితి ఉంది. 2 మంత్రులు ఉన్నటువంటి సిచ్యువేషన్ అదే జిల్లా నుంచి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్. కాబట్టి కాస్త వాళ్ళు ముందు వరుసలో ఉండే సిచ్యువేషన్ కనిపిస్తుంది. యాదాద్రి జిల్లాకు వస్తే యాదాద్రి, భువనగిరి, ఆలేరు, గుట్ట, పోచంపల్లి, మోత్కూరు ఇక్కడ ఆల్రెడీ బీర్లా ఎలియా విప్ కొన్ని ఆల్రెడీ కొంతమందిని ఏకగ్రీవం చేసుకున్నారు. రేపు గెలిచిన తర్వాత కూడా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ప్రమాణ స్వీకారం వరకు మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి కొన్ని కప్పదాటవేతలు జంపింగ్స్ ఉండే అవకాశం ఉంది. అది బీజేపీ నుండి ఉండొచ్చు, స్వతంత్రుల నుండి ఉండొచ్చు, స్ట్రైట్గా బీఆర్ఎస్ నుంచి కూడా అధికార పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అధికార పార్టీకి జనరల్గా అడ్వాంటేజ్. ఉమ్మడి నల్గొండ జిల్లా స్పెషల్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో మొదటి నుంచి కంచుకోట. తెలంగాణ ఉద్యమ సమయంలో వీళ్ళే గెలిచారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు పట్టు నిలుపుకున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే టైంలో పూర్తిగా నల్గొండ జిల్లాను కమ్మేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్. బలంగా ఉన్న జిల్లాల్లో సో నల్గొండ, కాంగ్రెస్ కంచుకోట ప్రస్తుతం కాంగ్రెస్కి ఎడ్జ్ ఉండే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. సో బీఆర్ఎస్ వెర్షన్ వేరే ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ కాన్ఫిడెంట్గా ఉంది. ఓకే ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. బీఆర్ఎస్ తన బలాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కాంగ్రెస్లో కాన్ఫిడెన్స్ ఉంది అనేది గ్రౌండ్ లెవెల్లో వినిపిస్తున్నమాట. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చూడాలి. ఒకవేళ మహా అయితే కొంచెం అటు ఇటు అయినప్పటికీ కూడా సేఫ్ ప్లేస్లో మెజారిటీ సాధించవచ్చు నల్గొండలో కాంగ్రెస్ అనేది క్లియర్గా వినిపిస్తున్నమాట. అక్కడ లెట్స్ గో టు కొత్తగూడెం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కొత్తగూడెంలో ఆర్టీవీ సర్వేలో ఏం తెలియంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. కొత్తగూడెం కార్పొరేషన్లో మొత్తం 60